ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎందుకంటే చలి తీవ్రత చాలా ఎక్కువ ఉండడంతో బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. 5.4 సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. దీంతో వృద్ధులు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు వస్తున్నాయని చెప్పి ఉదయం వేళ దట్టమైన పొగమంచు అలుముకుంటుందని తాజా అప్డేట్స్ అంటే ఇక్కడ చూస్తున్నట్టే రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ఉష్ణోగ్రతల విషయం చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లా కోహిర్, నాల్కల్, మెదక్, సిద్దిపేట జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డిసెంబర్ 2025లో కోహిర్లో 5.4 సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన నివేదికలు ఉన్నాయి. పొగమంచు ఉదయం వేళలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడం వల్ల అదేవిధంగా వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది, ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. చలి నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు బయటకు తిరగకుండా జాగ్రత్తలు పడాలని కూడా చూస్తున్నారు. మనం చూసుకున్నాం ఇక్కడ చడి మంటలు కాపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీరికి సంబంధించి చలి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అంటే చెప్పండి, అంటే ఎన్ని రోజుల నుంచి ఇట్లా చలి ఉంది, ఏం చెప్తారు? సార్ చలి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. బయటకు వెళ్ళాలంటే ఉష్ణోగ్రతలు బాగా విరిగిపోయినాయి, వణికిపోతున్నాం సార్. ఈ చలి నుంచి బాగా ఇబ్బందికరమైన చలి వాతావరణం ఏర్పడుతుంది సార్. బయటకు వెళ్ళాలంటే వణుకుతూ సార్. ఇంట్లోన్నా కూడా బాగా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. చలితో చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ ఛానల్ ద్వారా కూడా చలి బాగున్నది సార్. ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఈ చలికి బయటికి రావాలంటే వణుకు సార్, వణుకు. ఇంట్లో వృద్ధులు చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అంటే వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఖచ్చితంగా స్వెటర్లు మఫ్లర్లు కానీ పెట్టుకొని బయటికి రావాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అటువంటి సూచనలు పాటిస్తున్నారా మీరు? ఖచ్చితంగా సార్. పిల్లలు బయటకు రావాలంటే వాళ్ళకు షెటరు, వాళ్ళకు తగినంత చలికి ఏ రకంగా వేసుకుంటే బాగుంటుందని ఆ విధంగా చిన్నపిల్లలు వృద్ధులు కూడా వాళ్ళకి వేసుకోమన్నా కూడా అవగాహన లేకుండా ఎలా వేసుకోవాలో తెలియకుండా సార్ చాలా ఇబ్బందికరంగా బాధపడుతుంది సార్. చలి బాగా ఇబ్బంది పెడుతుంది చాలా. ఓకే, అంటే మీరు ఇంట్లో వెళ్ళే సమయంలో అంటే ఎట్లా ఉంది? ఎన్ని గంటలకు బయటికి వెళ్తున్నారు? ఎట్లా ఉంది చలి? సార్ మేము పొద్దున రావాలంటే భయం వేస్తుంది సార్. 8:30, 9 గంటల దాకా మేము నిద్ర లేవలేనంత పరిస్థితి అయిపోతుంది సార్. అలాంటిది పొద్దున్న లేవాల్సిన పరిస్థితి అయినా కూడా అప్పటికి కూడా లేవలేని పరిస్థితి సార్. లేస్తే చలితో భయంతో వణికిపోతూ 8:30, 9 గంటల దాకా లేసే పరిస్థితి వస్తుంది సార్. ఓకే, అంటే ఉదయం లేవగానే ఉద్యోగానికి వెళ్ళాల్సి ఉంటుంది. కార్మికులు తన పని చేసుకోవాలనే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే కూరగాయలు అమ్మేవారికి, పాలు అమ్మేవారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి, అంటే మీరు తిరుగుతున్న పరిస్థితిలో ఎట్లా అనిపిస్తుంది మీకు? సార్ నాకంటూ చెప్తే ఇది చిరు వ్యాపారం చేస్తా సార్. నేను పొద్దున్న లేస్తే ఊర్లో పొడి తిరగాలి, స్టీల్ సామాన్ అమ్ముతా సార్. ఊరు తిరుగుతూ పొద్దున్నే లేవాలి సార్. 4 గంటలకు లేవాలి, 5 గంటలకే బ్రష్ చేసుకొని 5, 5:30, 6 గంటలకే ఊర్లో ఉండాలి సార్. ఎలాంటి చలి ఉన్నా కానీ వణుకుతూ పోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ చలితో ఉంది సార్. అంటే మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఉదయం లేవగానే చలి మంటలు కాపుకుంటున్నారు కాబట్టి మీరేం చెప్తారు? రాదు, చలి అనేది విపరీతంగా పెడుతుంది, ఘోరంగా ఉన్నది. మబ్బుల డ్యూటీకి వస్తాం మేము మున్సిపాల్లో. 5 గంటలకు రావాలి. 5 గంటలకు రావాలంటే కూడా మేము కాలేజీ డ్యూటీకి వచ్చే వరకు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి, మొత్తం మంటలు మండుతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. వాతావరణం అనేది చాలా అంటే చాలా కూల్గా అయిపోయింది. రావడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ వాతావరణం వల్ల. అంటే మున్సిపల్ ఉద్యోగస్తులు ఉదయం 4 గంటలకు చేసే రోడ్ల మీకు రావాల్సి ఉంటుంది కాబట్టి వారేం చెప్తున్నారు? మీకు రోజు మానిటరింగ్ చేస్తారు కాబట్టి వారు ఏం చెప్తున్నారు మీతో? వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇబ్బంది పడినా మా పేదరికంకి మేము ఖచ్చితంగా పనిచేయాల్సి తప్పడం లేదు. ఖచ్చితంగా రావాలి, వచ్చి చేయాల్సిన జరుగుతుంది. అట్లా మీరు చెప్పండి, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతిరోజు కూడా మీరు కూడా బయటికి వెళ్తారు కాబట్టి, చలిమంటలు కాపుకుంటున్నారు కాబట్టి ఏం చెప్తారు? ఏం చెప్పేదేం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇట్లా జాగ్రత్తగా ఉండండి, తగిన చర్యలు తీసుకొని స్వెటర్ లేనిది బయటికి రాకండి, అంతే. ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా చలి తీవ్రత అనేది గత 4-5 రోజుల నుంచి కూడా ఎక్కువగా ఉంది. ఈ చలి తీవ్రతను తట్టుకోవాలంటే ఖచ్చితంగా సూటర్లు కానీ మఫ్లర్లు, మంకీ క్యాపులు పెట్టుకుని బయటికి వెళ్ళాలి. ఎందుకంటే వృద్ధులు చిన్నపిల్లలు బయటికి రావద్దు. ఎందుకంటే చలి తీవ్రత తగ్గిన తర్వాతనే తమ పనులు ఏమైనా ఉంటే చూసుకోవాలని చెప్పి ప్రధానంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సింగిల్ డిజిట్స్కే ఈ యొక్క ఉష్ణోగ్రతలు పడిపోవడంతో డాక్టర్లు కూడా ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి రావాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పాటించాలి. తన శరీర దారుఢ్యాన్ని కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మనకు తెలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.